సో ఈ సినిమా మొట్టమొదట ఎక్కడ మొదలైంది అంటే ఈ ఆడియో దగ్గర మొదలైంది. అరే రే 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 విగ్గుగా నీ బతుకుని బాగు చేసుకోవటం కోసం ఏ భానుగాడు ఇంతకే అభినయ దర్శన్ గారిని అక్కడ దాకా మోసుకెళ్తాడు. మోసుకెళ్తాం కూడా ట్విస్ట్ కాదండి, ఆ మోసుకెళ్ళిన తర్వాత ఉంటుంది అసలు ట్విస్ట్. బాబోయ్ బీభత్సంగా ఉంటుంది. వీడికి ఈ సమయంలో కూడా హెల్ప్ చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరో తెలుసా? భరోసా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన చింతాడ ఏసై గారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ విగ్గు దర్శన్ గారి సినిమా ఆల్మోస్ట్ అందరూ చూస్తారు, కానీ సినిమా మీద మనం రివ్యూ ఇవ్వాలి. అలాగే సినిమా దారుణంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది కాబట్టి, ఇంకా చెప్పాలంటే షూటింగ్ దశలోనే సర్వనాశనం అయిపోయింది, సంకర్ నాకిపోయింది కాబట్టి షార్ట్ బై షార్ట్ అసలు ఆ బిగినర్స్ మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. కానీ దీనికంటే ముందుగా ఈ సినిమాకు టైటిల్ పెట్టాలి అనుకున్నా. అభినయ్ దర్శన్ యొక్క దర్శకత్వ పర్యవేక్షణలో, దర్శకత్వంలో, నిర్మాణ సారథ్యంలో కథ, మాటలు, పాటలు, ఫైట్స్ అన్నీ తానే అయ్యాడు కాబట్టి హీరో డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే, ఒక్క హీరోయిన్ తప్ప. అలా నానా రకాలుగా తర్జన భర్జనలు పడి ఈ సినిమాకి కొన్ని టైటిల్స్ అనుకున్నా. అదేంటంటే మొదట తుప్పల్లో తొక్కులాట అనుకున్నా, కానీ అంత యాప్ట్ అనిపించలా. ఆ తర్వాత అడవిలో అరుపులు అనుకున్నా, ఇది కూడా అంతంత మాత్రంగానే ఉంది. శివరాకరగా ఎప్పటి నుంచో నేను రాసుకున్న ఒక మత మార్పిడి స్టోరీకి అనుకున్న టైటిల్ని దీనికి ఎట్టేశా. అదే కెవ్వు కేక రక్తపు మరక. సినిమాలో సీన్లోనూ టైటిల్కి జస్టిఫికేషన్ ఇస్తాను, నో వరీస్. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. సినిమా మొదలెట్టేద్దామా? సో ఈ సినిమా మొట్టమొదట ఎక్కడ మొదలైంది అంటే ఈ ఆడియో దగ్గర మొదలైంది. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఏంద్రా ఇంత హై బడ్జెట్ సినిమాకి యాక్టింగ్ అనుకున్నావా, ఏమనుకున్నావురా? 2 నిమిషాలు నువ్వు ట్రైనింగ్ ఇస్తావా? అంటే నువ్వు ఇప్పుడు 2 నిమిషాల్లో ట్రైనింగ్ ఇచ్చేయగానే వాళ్ళు ఇప్పుడు ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేయాలన్నమాట. అట్టా ₹10 ఆర్టిస్టులు పెట్టుకుని ఇట్లా సంకనాకపోయారు సన్నాసులారా. ఎట్ట చేయాలో ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు మెసేజ్లు చూస్తున్నావా లేదా నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై ఇవ్వు. వాన పడుతుంది, వాన పడితే మనకు ప్లస్. వాన పడితే మనకు ప్లస్. అంటే బైకుల వాళ్ళు, నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓహో, ఇప్పుడు యాతావాత తేలింది ఏంటయ్యా అంటే ఇది ఒక మర్డర్ అటెంప్ట్ కింద చూపించాలని, ఇది మర్డర్ ప్లాన్ లాగా క్రియేట్ చేయాలనుకున్నారన్న విషయం పాపం ఆ దాడిలో పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే డైలాగు మళ్ళీ తూరు క్లియర్గా ఏనండి. కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అది పాపం అమాయకంగా ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్స్ చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి ఇది కూడా ఏదో ఒక కంటెంటే, ఈ షూటింగ్లో మీరు పార్టిసిపేట్ చేస్తే తలా కొంత ఇస్తాను అని వాళ్ళని కూడా ఇది యాక్టింగు లేదా షూటింగ్ కోసం అన్నట్టుగా మభ్యపెట్టి తెచ్చారు. కావాలంటే మా కుర్రోళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. పట్టుబడ్డ కుర్రోడు. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే నేను మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టి అది మ్యాటరు. పాపం వసంత బతుకు సంతకెళ్ళిపోయింది. ఈయన్ని పట్టుకొని ఈ విగ్గుగాడిని నమ్ముకొని పాపం ఇప్పుడు ఇలా బతుకు ఎట్టా అయిపోయింది అయ్యా అంటే జైల్లో కూర్చున్నారు కదా. జైల్లో కూర్చుని వాళ్ళకి ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? అరే రే 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 విగ్గుగా నీ బతుకుని బాగు చేసుకోవటం కోసం వాళ్ళ బతుకుని బుగ్గి చేసావు కదరా విగ్గు దర్శనిగా. ఎందుకురా నీ బతుకు? పోనీ ఆ సినిమా అన్న తిన్నగా తీసి చచ్చావా? లేదు. ఈడొక ఏకచిత్ర వీరుడు. అంటే ఈడు ఒకే ఒక సినిమాలో యాక్టింగ్ చేశాడు. మీకు 2వ సినిమా ఏదో ఫిదా
అని ఒకటి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. కానీ ఆ ఫిదా సినిమా రిలీజ్ అవ్వకుండానే ఫసక్ అయిపోయింది అనమాట. ఓన్లీ వన్స్ ఫసక్. అలా ఈడు ఏకచిత్ర వీరుడిగా మిగిలిపోయాడనమాట, ఒకే ఒక చిత్రంలో నటించి. కానీ ఆ ఒక చిత్రంలో నటించిన ఈడే అప్పుడెప్పుడో రైతు బిడ్డ నుంచి నిన్న మొన్నటి బాహుబలి దాకా మొత్తం ఈడే పీక్ కట్ల కట్టేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ నేను ఒక సినిమా యాక్టర్ని, నేను ఒక మాజీ హీరోని అని చెప్పుకుంటూ ఉంటాడు బేస్ వాయిస్ వేసుకుని. అమ్మా ఈ గాలోడిది కడపమ్మ, ఈడి పేరు అభినయ్ దర్శన్ అమ్మ. ఈ గాలోడు కడప నుంచి వైజాగ్ దగ్గర పాడారు రావటమే కాదమ్మా, అక్కడ ఆలోచనలు కూడా పట్టుకొచ్చాడమ్మా. ఉదాహరణకి కుచుక్ కోడికత్తి, ఫసక్ గొడ్డలపోటు, ఇలా సీపు సిల్లర డ్రామాలన్నీ ఆడుకుంటూ ఈడు కూడా ఒక సీఎం అయిపోవాలని ట్రై చేశాడు. ఎందుకంటే అట్లా కోడికత్తితో పిడిపించుకుని గొడ్డల పోట్లు వేసి గతంలో సీఎంలు అయిపోయారు కదా, నా నవలేనేటి అనుకున్నాడు. అనుకుని పాడేరుకు వచ్చాడు. కానీ పాడేరులో ఈ డ్రామాకి పాడి కట్టేశారు. అంతేనా? అసలు ట్విస్ట్ కథ వేరే ఉంది. దానికంటే ముందు ఈడి మీద జరిగిన అటాక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సీన్ టు సీన్ ఒకసారి పరిశీలన చేద్దాము. మీరు నవ్వి చచ్చిపోతే నాకైతే సంబంధం లేదు, ఓకే? ఇది అటాక్లోని మొదటి సీన్ అన్నమాట. అది ఆడు ముందు అరే రికార్డ్ చేయరా అన్నాడు. ఆడికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆడు తొందరపాటు కెమెరామెన్ గాడు. ఆడు ఆల్రెడీ రికార్డింగ్ మొదలెట్టేసాడు. ఇక్కడి నుంచి అసలు వీళ్ళు చేసే చిత్రాలన్నిటికీ ఓ చూస్తున్నారుగా పాపం వాళ్ళకి ఆర్టిస్ట్ని గుర్తుపట్ల హీరో ఎవరు అనేది. వెనక సీట్లో ఉన్నోడి మీద అటాక్ చేయాలేమో, ఎందుకంటే డ్రైవింగ్ సీట్లో ఓనర్ ఉంటాడని ఎవడనుకుంటాడు అనుకోరు కదా. వెనక సీట్లో ఉన్నాడు అనుకుని ఆడిని అటాక్ చేసి లాగపోయారు. ఆడు నేను కదా ఆడు ఆడినేసేయండి అని చెప్తున్నాడు. ఈ ఎరా అభినయ్ దర్శన్గా ఆ కాసేపు ఉన్న డ్రైవింగ్ వేరే వాళ్ళకి అప్పచెప్పుంటే అన్నా కాస్త నమ్మబుల్గా ఉండేదిరా. చీ ఇడు నేను కాదు అని తప్పించుకున్నాడు. అట్లాంటి అవకాశం దొరికితే ఫస్ట్ ఎవడైనా ఏం చేస్తాడు, ఆడు పారిపోవటానికి ట్రై చేస్తాడు. కానీ బాబు మాత్రం వాళ్ళు లాగుతున్నా, వాళ్ళు ఉరుకుతున్నా, వాళ్ళు ఉరికి అక్కడ అభినయ్ దర్శన్ గారిని పండబెట్టి ఏదో చేస్తున్నా ఈడు మాత్రం రికార్డింగ్ చేసుకుంటా అరే యాక్షన్ బాగుందిరా, కానీ ఎక్స్ట్రా అయిపోలా. దాన్ని తెలుగులో ఓవర్ యాక్షన్ అంటారా, ఓరంగేది వల్లరా. సర్లే, ఎంతకన్నా అక్కడ పడుకోబెట్టేది చేస్తున్నారు. సీన్ బర్న్ అయిపోయింది, అంటే వెలుతురు ఎక్కువైపోయి కనపట్టలేదు. కానీ ఏదో చేస్తున్నారు అక్కడ పడుకోబెట్టి. కళ్ళలో కారం కొట్టారు. ఏం కొట్టారు అనేది పక్కన పెడితే నువ్వు అరుతుంది వినపడుతుంది కానీ ఆడ అరవట్లేదేంట్రా. పైగా ఆడేదో ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. ఆడు ఏం చేస్తున్నాడు? కానీ ఏదేమైనా ఈ వెనకాల నువ్వు ఉరికావు చూసావా, నీ యాక్టింగ్ సూపర్ రా. కానీ భారతదేశంలో ఈ అవార్డులు అనేవి వస్తే ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు పిక్చర్ ద్వారా వస్తాయి. హీరోయిన్ నువ్వు ఆస్కార్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ పిక్చర్. ఎగ్జాక్ట్లీ, వీడికి ఆస్కార్కి వెళ్ళుండేవాడు సినిమా కానీ కర్మగాలు రిలీజ్ అయ్యి ఉంటే. కానీ షూటింగ్ దశలోనే సంకనాకిపోయిన సినిమా వల్ల వీడు పాపం ఎలివేట్ అవ్వలేకపోయాడు. చూద్దాం. అమ్మా 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 పాపం అభినయ్ దర్శన్ గారు అక్కడి నుంచి నడుస్తున్నాడు చూసారా. అంటే ఈడు కెమెరా రికార్డింగ్ ఆపలేదు, ఆ నడుస్తానే ఉన్నాడు. ఈ షాట్ ఇక్కడ పడకూడదు. మళ్ళీ కారు దగ్గరకు వచ్చేసారు. గుర్తుపెట్టుకోండి, అయితే 34 బిట్లు ఉన్నాయి
ఒకదానికొకటి సంబంధం లేదు, అన్నీ కూడా సపరేట్ బిట్లు. ఎందుకు ఈడి యాశాలు అంటే ఈడి డైరెక్షన్ ఎంత చెత్తగా ఉంది, ఈడి పెర్ఫార్మెన్స్ ఎంత చెత్తగా ఉంది అని తెలియాలంటే ఈ కెమెరా, ఈ టేకింగ్, ఈడి యాక్టింగ్ ఇవన్నీ పరిశీలిస్తుంటే స్పష్టంగా తెలిసిపోతున్నాయి. అయ్యగారు ఏమైంది? అయ్యగారు ఏమైంది? ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? అలా నడుచుకుంటూ వచ్చాడు, తిన్నగా నిలబడి ఉన్నాడు. మరి ఆ తర్వాత ఏంటి జరిగింది? అరే అమ్మో, నా కొడుకులు పోయారు. అయ్యగారు 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 అరే సుధా, ఏమి ఎక్స్ప్రెషన్ ఇచ్చావరా? మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యి. అయ్యగారు అరే 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 ఒక్క సీన్ లో షీ డిడ్ పర్ఫార్మెన్స్. వాట్ ఏ పర్ఫార్మెన్స్ రా విగోడా, సిగ్గులేని గాలోడా, వాట్ ఏ పర్ఫార్మెన్స్. అయ్యగారు అరే సుధా సుధా, టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధా వీడు? చెప్పు సుధా, చెప్పు. అయ్యగారు అరే సుధా సుధా, ఒరే అయ్యగారు చంపేశారు. ఒరే సుధా, అయ్యగారిని చంపేయడం కాదురా, అయ్యగారు మీ సినిమా మొత్తాన్ని చంపేశాడురా, సినిమాని అన్యాయంగా చంపేశాడురా. కావాలంటే ఆడు చేస్తున్న యాక్షన్ చూసుకోండి రా. ఉన్న చెత్త సరిపోలేదంట్రా, సీన్ చెత్త చేయటం కోసం చెత్తని లేపి మరీ వేసుకుంటున్నాడు సుధా. ఎంత అన్యాయం చేశాడ్రా మీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో కమ్మింగ్ బ్యాచ్ గాడు. ఏ భానుగాడు ఇంతకే కొంప తీసి ఆకులు అదే మేకల భానుగాడు కాదు కదా. ఆడికేముందనేమో ఆ డ్రామా బెడ్స్ కొట్టిందని తెలంగాణ అసలు ఇడెవడో నాకు తెలియదు అంటున్నాడు. మరి చూసుకోండి లెక్కలు. ఇంతకీ ఇప్పుడు ఆ పక్కన మోసుకెళ్తున్న వైట్ షర్ట్ ఎవడో మీకు తెలుసా? అప్పో అది వేరే ట్విస్ట్ అసలు. కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల కొన్ని బ్లడ్లు చూపించకూడదని బ్లాక్ అండ్ వైట్ లో పెడుతున్నావు, మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఆడికి బ్లడ్ ఎక్కడుందో చూశారు కదా, ఎక్కడుంది అదనమాట. ఈ సీన్ పాపం వీళ్ళంతా కలిసి అదేదో మర్డర్ స్కెచ్ లాగా, అటాక్ స్కెచ్ లాగా రకరకాలుగా చూపిద్దామని ట్రై చేశారు. కాకపోతే పాపం ఆ సీన్ అంతా అయిపోయేపాటికి షూటింగ్ అయ్యాక చూస్తే ఎట్టుందంటే అదేదో రేప్ సీన్ లాగా వచ్చింది. యాతావాత చెప్పాలంటే గుడ్డ ఆ విధంగా ఈ సీన్ అంతా పెంట అయిపోయి సినిమా మొత్తం గుడ్డ మడిచిపోయిందన్నమాట. ఓకేనా? అందుకేరా ఒక స్టోరీ రాస్తే ఎట్టుండాలా, సీన్ డైరెక్షన్ చేస్తే ఎలాగుండాలా, అసలు షీటింగ్ చెయ్యాలి అని నువ్వు ఫిక్స్ అయిన తర్వాత షీటింగ్ అంటే ఎలాగుండాలా. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? కదా, అస్సలకి ప్లానింగ్ చేసుకోలే. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాల. కానీ వీడికి పాపం బనీను సొక్కా ప్యాంటు అన్నీ వదిలేసి డ్రాయర్ చించేశారు. అంటే చించి ఏం చేశారో తెలీదు, వెనకాల అయితే బ్లడ్ గట్టిగానే పెట్టారు. యారా, అందుకేనా వాళ్ళ ముగ్గురు అక్కడికి తీసుకెళ్ళి చేస్తుంటే అస్సలు అరవకుండా కూర్చున్నావు. విగ్ అంత నచ్చేసింది ఎట్రా నీకు అది? ఇప్పుడు అర్థమైందా సినిమాకి టైటిల్ ఎందుకు అలా పెట్టామో? కెవ్వ కేక రక్తపు మరక. కానీ కేకల హడి కాదు, ఈ వెనకాల షూటింగ్ చేసేవాడి ఆడు బాగానే ఎంజాయ్ చేసినట్టున్నాడు, ఎక్కడ ఆరవలేదు. కానీ రక్తపు మరకలు మాత్రం అచ్చగా అక్కడే ఫోకస్ చేసుకున్నట్టున్నారు, బాగా అక్కడే ఎక్కువ కనపడ్డాయి. ఒరే సొక్కా సిరిగింది, వెనకాల బన్నీన్ సిరిగింది, కనీసం ఒక చిన్న ఘాటు పడలేదురా. వావ్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. ఆ పక్కన తెల్ల సొక్కవాడు ఇందాక పుసాల మీద తీసుకుని వెళ్ళాడు, ఇప్పుడేమో ఏకంగా మోస్తున్నాడు. కానీ ఆడు మీడియాకి ఇచ్చిన సమాచారం చూడండి ఏంటంటున్నాడు. నన్ను పైకి
ఇద్దరు వ్యక్తులు నన్ను పైకి ఎత్తి కిందేసారు. నేను స్పృహ కోల్పోయాను. నాకు చెయ్యి కాలు విరిగిందన్న. నువ్వు కాలు చేయి విరిగితే నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు మాతో? అన్నా? కాలు చేయి విరిగితే నువ్వు మాతో ఎట్లా మాట్లాడగలుగుతున్నావు బయటకు వచ్చి? భుజం మీద ఎత్తుకుంటాను. భుజం మీద ఎత్తుకుంటావా? వీడియో నేను తీస్తాను. పట్టుకో. అది ఇంపార్టెంట్. వీడియో మాత్రం మిస్ అవ్వకూడదు ప్రతి ఫ్రేమ్లో కూడా. వీడియో నేను తీస్తాను. పట్టుకోన్నా. కారు రాదన్న, కారు పగలు కొట్టేశారు మొత్తం. చూశారుగా, వెనక బులుగు షర్టోడు, ఆ ముందల కాళ్ళేమో తెల్ల సొక్కవాడు పట్టుకున్నాడు. ఆ తెల్ల సొక్కవాడి స్టేట్మెంట్ మీరు ఆల్రెడీ విన్నారు. అది కాళ్ళు చేతి ఇరిగిపోయినాయి. కానీ అభినయ్ దర్శన్ గారిని అక్కడ దాకా మోసుకెళ్తాడు. మోసుకెళ్తాం కూడా ట్విస్ట్ కాదండి. ఆ మోసుకెళ్ళిన తర్వాత ఉంటుంది అసలు ట్విస్ట్. బాబోయ్, బేభత్సంగా ఉంటుంది. తొందరగా అన్న. చచ్చిపోయేట్టున్నాడంట బాబోయ్. ఇక్కడ ఒక్క సెకండ్ చూసుకుందారండి. ఇది కొంచెం ఫుల్ స్క్రీన్ వేయండి. ఫుల్ స్క్రీన్లో చూపిద్దాం. యువర్ గాడ్ ఈజ్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో. నీవు వెళ్ళు ప్రతి చోట నీ దేవుడు నీకు తోడై ఉండును అన్నాడు. కానీ యెహోవా ఇక్కడ హ్యాండ్ ఇచ్చాడా, లేకపోతే ఈడే యెహోవాని రెడ్డం చేసాడా అంటే చేసాడా? ఎందుకంటే ఇక్కడ రెండు ఆప్షన్స్. ఒకటి, అది నిజంగా దాడి అయ్యి ఉంటే యెహోవా ఈడికి హ్యాండ్ ఇచ్చినట్టు. అఫ్ కోర్స్ వీళ్ళు మత ప్రచారకులు కాబట్టి దాన్ని కూడా కాస్త ట్విస్ట్ చేసి, అయ్యో యెహోవాకి 2 బెచ్చబడి ప్రాణాలతో బతికేళ్ళు, లేకపోతే అంత ఫ్యాటల్ అటాక్ నుంచి ఎలా తప్పించుకుంటాడు అనేవాళ్ళు. లేదా రెండో ఆప్షను, ఈడు అక్కడ యెహోవాని తోడయుండును అన్న విషయాన్ని కూడా గాలికి వదిలేసి, నా బొచ్చు నాకు ఎవడు తోడు అక్కర్లేదు, నేను వేసే డ్రామాలు వేస్తాను అని ఈడు యెహోవాని కూడా ఏదో చేసినట్టు. అది కంటిన్యూ. తొందరగా ఫోన్ చేయండి అన్న. ఒరే ఫోన్ చేయండి అన్న అందరినీ ఫోన్ చేపించకపోతే నువ్వు ఆ వీడియో ఆపి నువ్వు చేయొచ్చుగా. అది చెయ్యవు మళ్ళీ. ఎందుకంటే సీన్ మిస్ అయితే ఎంత కష్టపడింది, ఎంత ఖర్చు పెట్టింది బొక్కడిపోద్ది కదా. తొందరగా ఫోన్ చేయండి అన్న. ఫోన్ చేయండి అన్న. అన్నలో ఫోన్ చేయండి కదా. ఇక్కడ అంటే ఇంత దరిద్రంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు చిలాక్క చీదరగానే ఉంది. అక్కడ నిక్కర మామూలుగానే ఉంది. నెక్స్ట్ సీన్ హాస్పిటల్లో చూడండి. ఆ నిక్కర మొత్తం తడిసిపోయింది. అంటే పోలీసులు వస్తే నిజం తెలిసిపోద్దాము అని చెప్పేసి పడిపోయి ఉంటుంది ఆసుపత్రికి వెళ్ళేపటికి. ఆ తర్వాత హాస్పిటల్లో ఈడొకడు ఉన్నాడు. ఈడెవడో తెలుసా? ఇందాక ఈయన్ని మోసుకొచ్చిన తెల్ల చొక్కావాడే. ఈడేం టెట్ అయిపోయాడు అనుకుంటున్నారు. ఆడ ఎక్స్ప్రెషన్ చూడండి అసలు. అంటే ఎంత పెద్ద అటాక్ జరిగితే నీ ఒక్కడి మీద దాడి జరిగిందా అంటారేమోనని హాస్పిటల్కి వచ్చేపాటికి సీన్ని షిఫ్ట్ చేసి ఇంకొకరిని కూడా బాధితుడిని చేశారు. అప్పు వీళ్ళ పెర్ఫార్మెన్స్ అక్కడ కంటే ఇక్కడ కంటే మయాన్ ఇంకో చోట ఉంటుంది చూడండి. అన్న ఆటో ఏమైనా వచ్చిందా? ఆటో 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 ఏమైనా వచ్చిందా? అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి అని లెగుస్తుందండి. పాప మా ఎర్ర డ్రెస్ ఆవిడ ఎవరో ఏడుస్తుంటే బంధువులు లేకపోతే ఇంకా దగ్గర సంబంధికులు అనుకుంటారేమో. కాదు, మానవత్వంతో నిన్న మొన్నదాకా మనకి వాక్యం చెప్తానని సోచి చెప్పిన అయ్యగారు రక్తపు మడుగులో పడి ఉన్నాడు అప్పో అని బాధపడుతూ ఉన్నారు. నిజంగా ఈవిడ ఒక్కళ్ళే కదా, ఎంతమంది బాధపడ్డారు చూడండి. నలుగురు ఆరుగురు వచ్చారన్న. ఆ తెల్ల సొక్క పెర్ఫార్మెన్స్ చూస్తున్నారుగా. పాపం ఈ సంఘటన చూసినప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఏడుస్తుంటే మానవత్వం బతికే ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఈడెంత చీటర్ వాళ్ళకి తెలిసినా, అఫ్కోర్స్ తెలియకపోయినా, ఆడి గాయాలయ్యి అనగానే
పాపం కళ్ళల్లో నుంచి బోల్డంత ఆవేదన వస్తూ ఉంది, కళ్ళ నీళ్ళు వస్తూ ఉంది. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు అమాయకులు. బహుశా ఇలాంటి వాళ్ళ చిల్లర చీపు నాటకాలు వాళ్ళకి తెలియదు. అందుకే మన వీడియోస్ ఇలాంటి ప్రజల దగ్గరికి కూడా వెళ్ళేలాగా ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలి. అలాంటప్పుడు అలాంటి వాళ్ళని కూడా మనం మేల్కొల్పినట్టు అవుతుంది. ఆ తర్వాత ఆ పెద్ద ఆయన ఏమంటున్నాడు విన్నారా? మళ్ళీ వినండి. అది మ్యాటర్. అంటే మన పాస్టర్ మన దగ్గరకు వచ్చి చెప్పేవాడిని ఎవరో ఏదో అన్యాయంగా చేశారో వాళ్ళని మనం సంపి పారేద్దాము అనేంత కోపం కూడా వాళ్ళలో వచ్చింది. నిజంగా ఇదే కోపం, ఇదే ఆవేదన మత ఘర్షణలకు దారి తీసుంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకునేది? ఇప్పుడు కానీ ఈడ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏడిసిన ఒక్కొక్క ఆడ మనిషి ఏమనుకుంటుందో తెలుసా? నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా? లిటరల్ గా వాళ్ళు ఎంత మోసపోయేపాటికి పాపం వాళ్ళకి ఇదే అనిపిస్తూ ఉంటుంది. 100% ఇన్నర్ ఫీలింగ్స్ అయ్యే. అంత సీటింగులు చేశాడు ఈ సీటర్ ముండా కొడుకు 420 ఆ విగ్దర్శన్ గాడు. తర్వాత ఈ సీన్ మొత్తం చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, ఈ సీన్ మొత్తం చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, స్పెషల్లీ ఈ విగ్ గాడి పెర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది మీరు చూడాలి ఒక్కసారి. This? What are you talking? You're actually talking like a native speaker. Oh my God, I felt confused about myself. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ మై సెల్ఫ్ అని ఎవరికాడు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈడ పెర్ఫార్మెన్స్ అంత అటర్ ఫ్లాప్ అయింది. కానీ ఈడికి ఈ సమయంలో కూడా హెల్ప్ చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరో తెలుసా? నేనే. ఓ చిన్న సలహా ఇస్తా, అడుక్కుంటే. ఎలాగో తెలుసా? అరే మనల్ని కష్టాల నుంచి బయటపడేసేవాడు ఎవడన్నా ఉన్నాడు? నీకు అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక ఉచిత సలహా ఇస్తున్నాను రా. ఎందుకంటే ఎట్టాగు ఇంతకు మించి ఆప్షన్ లేదు. ఈడు బయటకు వచ్చి చెప్పే మాటలు కూడా అదే. ఏం చేస్తావంటే ఇదంతా కూడా మేము ఒక షార్ట్ ఫిల్మ్ కోసమని షూటింగ్ చేసుకుంటున్నామండి, కానీ అనుకోకుండా మా తొత్తర కెమెరామెన్ గారు కొన్ని సీన్లు వాళ్ళ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేస్తే అది రప్చర్ అయిపోయి పెంట ట్రెండింగ్ అయిపోయి ట్రోలింగ్ అయిపోయిందండి. సో మేము ఆ సీన్లన్నీ మిక్సింగ్లు చేసుకుని సినిమాలాగా రిలీజ్ చేసుకునే లోపే పెంట అయిపోయింది. ఇది కుట్ర కాదండి. అనుకోకుండా ఇలాంటి షూటింగ్ కోసం ట్రై చేస్తుంటే చిన్న దెబ్బలు నిజంగా తగిలాయి, దానికోసం హాస్పిటల్కి వెళ్ళానండి, దయచేసి తప్పు అయిపోయింది, నన్ను ఉగ్గేసేయండి బాబా అని చెప్పేసి అడుక్కో. ఇది తప్ప నిన్ను కాపాడటానికి ప్రపంచంలో ఇంకో ఆప్షన్ లేదు. చూసావా, లలిత్ కుమార్ కత్తికి 2 వైపులా పదునే. నిన్ను ఈ సెకను ఈ నిమిషం కాపాడుకోవటానికి ఉచితంగా ఓ సలహా ఇచ్చా. చూసావా మా హిందువుల సోదర ప్రేమ, అదే గబ్బేదవా. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే నీ కెమెరామెన్ గాడు అచ్చగా నీ తొడల మీద నీ చెడ్డీ మీద ఫోకస్ చేశాడు. వీళ్ళే ఉందిరా సెక్స్ అపీలు. సేమ్ ఇదే డౌట్ నాకు కూడా. అలాగే ఇదే సందట్లో సడేమియా అని చెప్పేసి మరుగుదొడ్డిగాడు వచ్చాడు. ఆడు నేను నెట్ట కూర్చున్నాడు చూడండి, చూశారుగా? సేమ్ పైల్స్ ఆపరేషన్ అయిన మొగుడు పక్కన పెళ్ళాం కూర్చున్నాడు వీడు. అట్లాంటిది వీడు తెల్లారేపటికి సీన్ రివర్స్ అయిపోయి డ్రామా అని తేలేపటికి ఎమ్మటే మళ్ళీ వీడియో పెట్టాడు. ఆ తమ్నైల్ చూడండి. క్రైస్తవులను నమ్మించి మోసగించిన యాక్టర్ అభినయ్ దర్శన్, పబ్లిసిటీ స్టంట్ చేయిపోయి అడ్డంగా దొరికిపోయిన ఫ్లాప్ యాక్టర్ అభినయ్ దర్శన్. యారం మరుగుదొడ్డిగా ఒక్క రోజు ముందు ఆడు యాక్టర్ కాదు, సేవకుడు, విశ్వాసి, వాడక వంకాయ్ అన్నావు కదరా. ఏమన్నాడు? క్రైస్తవ వారియర్గా. ఎరా తెల్లారేపటికి మరి యాక్టరా? ఆడు యాక్టింగ్ మానేసి 15 ఏళ్ళు అయిపోయిందిరా. కానీ ఆడు సేవలో ఉండాను అని చెప్పుకుంటాం, సువార్థికుండని చెప్పుకోవటం మొదలుపెట్టి 15 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి అదే వృత్తిలో ఉన్నాడు. తేడా వచ్చేపాటికి మాత్రం ఆడు సడన్గా యాక్టర్ అయ్యాడు. ఇందుకు కాదురా మీ బతుకులు తగలయ్యా మిమ్మల్ని. కుక్క బతుకు అనేది గొర్రె చిచి ఏమన్నా కూడా బాధేస్తుందిరా. ఇప్పుడేమో యాక్టర్ అన్నాడు. వెళ్ళే ముందే తమ్నైల్ పెట్టాడు చూడండి. అభినయ్ దర్శన్ పై దాడిని ఖండిస్తూ స్పందించిన హనీ జాన్సన్. అప్పుడు యాక్టర్ ఎందుకు అవలా? ఓహో, కర్మగాలి ఆడు దెబ్బలు తిన్నది నిజమయ్యి ఉంటే, కర్మగాలి ఆ దెబ్బలతో పాటు ఆడు నిజంగానే చచ్చి ఉంటే, అప్పుడు ఆయన కూడా హతసాక్షిని చేసేసి ఆడి సమాధి మీద హతసాక్షి అని రాసేసి ఇంకో పొలిటికల్ పార్టీ పెట్టడానికి నువ్వు కూడా స్కెచ్ చేసుకునేవాడివి. ఇది బెడిసి కొట్టి ఆ నాటకం బయట అడిపోయేపటికి యాక్టర్ని చేశారా? ఆడు పాస్టరే, ఆడు ఎవాంజలిస్టే, ఆడు క్రైస్తవుడే, ఆడు క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగాలన్న కుట్రతోనే ఈ నాటకాలు చేశాడు. ఇది మీరందరూ తెలుసుకోవాలి. అలాగే వీడితో పాటు ఆ మేకతోకగడును ఆ అజయ్ బాబు గారు కూడా వెళ్ళి లైవ్ చేశారు. ఈడు తోపు తురుము, వీడి మీద దాడి చేయటం అన్యాయం అని చెప్పేసి అన్నారు. కావాలంటే చూడండి. గుర్తు తెలియని దుండగులు దాడి చేశారన్న వార్త మనందరికీ తెలుసు. 2 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో
ప్రస్తుతం నేను వైజాగ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. అభినయ దర్శన్ గారిని ఎక్కడైతే పెట్టారో అదే హాస్పిటల్ దగ్గర ఉన్నాను. మరి బయట కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏంటంటే కావాలనే అభినయ దర్శన్ ఈ దాడిని చిత్రీకరించాడు, ఇదంతా పెద్ద డ్రామా అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొంతమంది హిందుత్వవాదులు కూడా మాట్లాడుతూనే ఉన్నారు, ఇదంతా ఫేక్, అతను కావాలనే చేశాడని చెప్పి. సరే, నేను అభినయ దర్శన్ గారితో హాస్పిటల్ దగ్గర ఉన్నాను. అదేవిధంగా మరి పాస్టర్ అజయ్ బాబు గారు కూడా ఉన్నారు, అదేవిధంగా మల్లెల రాజన్న ఉన్నారు. నేను అభినయ దర్శన్ గారిని ప్రశ్నలు అడుగుతాను, మరి ఆయన ఏం చెప్తారనేది ఒకసారి చూద్దాం. అన్న, ఇప్పుడు ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఈ సీన్లో ఇక కట్టు అయితే మీకు తెలిసిందే కదా, కావాలంటే ఒకసారి చూడండి. పొద్దునున్న కట్టు పొద్దుగు మాలికి లేదు, ఇది ఒక డ్రామే. సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవ్వచ్చు, మొదటగా మీ పైన దాడి జరిగిందని చూపించిన తర్వాత మరి ఎవరు ప్రచారం చేశారో, ఎవరు స్ప్రెడ్ చేశారో తెలియదు, ఇదంతా మీరే, కేవలం మీరు ఆడినటువంటి డ్రామా అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అంటే ప్రతి విషయంలో కూడా ఏ సంఘటనలోనైనా ఫస్ట్ పాజిటివ్ వస్తుంది, ఆటోమేటిక్గా దాంట్లో 50% నెగిటివ్ కూడా వస్తుంది. ఇది ప్రతి విషయంలో. యేసుప్రభు విషయంలో కూడా ఆయన చంపలేదని కొందరు, చంపారని కొందరు, అలా ఆయన పెళ్లి చేసుకున్నాడు, రకరకాల రూమర్స్ వచ్చాయి. ప్రవీణ్ పగడాల విషయంలో కూడా ఆయన హత్య చేయబడ్డారని కొందరు, యాక్సిడెంట్ అని కొందరు, తాగారని కొందరు. పోనీ వాళ్ళ ఫ్యామిలీ చెప్పిందని గౌరవించారా? మార్టే 2 సమాధి మీద రాయించారు కదా హతసాక్షిని, దాన్ని కూడా గౌరవించకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఇది మొత్తం నాటకం, దొరికిపోతామని తెలిసిపోతుందని ముందే తెలిసిడికి. కానీ ఉన్నారు కదా గొర్రెలు, గుడ్డిగా వాళ్ళే నమ్మేస్తారులే, మూసుకుని ఒక 20% 30% వాళ్ళు నా తరఫున మాట్లాడినా నాకు చాలు, నేను బయటకు వచ్చేసి పబ్బం గడుపుకోవచ్చు అని స్కెచ్ చేసుకున్నాడు. అంతే కదా. మరి 2 రోజుల క్రితం ఈయన్ని పరామర్శించడానికి వెళ్ళిన ఈ భాను మేకల తెల్లారే ఏం తమ్నెల్ పెట్టాడో తెలుసా? చూడండి. క్రైస్తవ్యంలో చీటర్లు, అభినయ్ దొరికేశాడు, రెడీగా ఉండురా బ్రో అంట పెట్టాడు. దొంగలకు క్రైస్తవ్యం వత్తాసు పలకదు, అభినయ్ దర్శన్ డ్రామా రక్తి కట్టలేదు. ఇలా 3 వీడియోలు పట్ట పెట్టేశాడు. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇది నాటకమని, ఇది చీటర్ పనని, ఇది 420 పనని పోలీసులు బయట పెట్టారు కాబట్టి ఆధారాలతోటి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. లేకపోతే ఆ పెగుడాలగాడి విషయంలో మాట్లాడినట్టు ఈ విగుడాలగాడి విషయంలో కూడా మాట్లాడతారుగా. ఆడిని చంపేశారు, అన్యాయంగా నరికేశారు, పొట్టను పెట్టుకున్నారు అంటూ తప్పుడు ప్రచారం ఇప్పటికీ చేస్తున్నారు. ఆడు పొట్ట పగల తాగి చచ్చాడన్న విషయం ఆధారాలతో నిరూపణైనా సరే, ఆడి సమాధి మీద హతసాక్షి ఉంది కాబట్టి ఈ అభినయ దర్శన్ గారిని కూడా అట్టాగే మృత సాక్షి కింద అనౌన్స్ చేసేద్దాం అనుకునేవాళ్ళు వీళ్ళు. కానీ నాటకం బయటపెట్టి పోలీసులు వీళ్ళందరి ఆట కట్టించారు. ఇక ఇదే క్రమంలో వీడికి ఇంకొక పార్ట్నర్ ఉన్నాడు కదా, అదే దాన్ని ఏమంటారు, క్రైమ్ పార్ట్నర్. ఆడే ఎవడో మద్దిశెట్టి ఎర్రప్పగాడు, ఆడేమంటున్నాడు చూడండి ఒకసారి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎలాగైతే జరిగిందో అభినయ దర్శన్ విషయంలో అలా జరగకూడదని మేము మాట్లాడతాం. అభినయ దర్శనే కాదు, ఆ ప్లేస్లో అజయ్ బాబు ఉన్నా, భాను మేకల గారు ఉన్నా, రేపొద్దున సతీష్ గారు ఉన్నా, ఎవరున్నా న్యాయం జరగాలి. మేము ప్రభుత్వాన్ని ఈ విషయంలో మేము నిందించడానికి రాలేదు, న్యాయం చేయండి దయచేసి. ఈ మాటలు మాట్లాడిన సన్నాసి ఓ పూట ముందు ఏమన్నాడు అంటే, కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకు లేదు అన్నాడు. ఎరా మరి సాయంత్రానికి అట్ట అయిపోయింది, మళ్ళీ తెల్లారే వీడు ఇంకో లైవ్ పెట్టాడు. అదేంటో చూడండి. నేను అభినయ దర్శన్తో కూడా సూటిగా చెప్పాను, ఇందులో నీ పాత్ర ఉంటే మాత్రం నేను పోలీసులు వదిలిపెట్టరు, క్రైస్తవ సమాజం కూడా నేను క్షమించదు అని. ఇవాళ తన రాజకీయ జీవితానికి, తన క్రైస్తవ ఆత్మీయ జీవితానికి తను సమాధి కట్టుకోవడం కాకుండా, క్రైస్తవులు ఎవరు తలెత్తుకునే పరిస్థితి లేకుండా అభినయ దర్శన్ చేసినట్లుగా మనం వార్తలు చూస్తాం. దాదాపు 1 సంవత్సరం అవుతుంది నేను అభినయ దర్శన్ ని పక్కన పెట్టి అతనితో మాట్లాడి. అభినయ దర్శన్ మీదే కాదు, ఎవరి మీద హత్య ప్రయత్నం జరిగింది అని తెలిసినా ఖచ్చితంగా నిజానిజాలు బయటికి తీసుకురండి అని అడుగుతాం మనుషులంతా. చాలా మంది నన్ను అడిగారు అభినయ దర్శన్ కూడా కలుపుకోండి, కానీ 1 year గా అతనితో నేను ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయలేదు, అతనితో నేను కలవలేదు, ఒక మాట మాట్లాడలేదు. ఒక సాటి మనిషిగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అనుకున్నటువంటి నిజాలు బయటికి తీసుకురామని చెప్పాను. వాళ్ళ హిందుత్వవాదులు ఏదో మాట్లాడుతున్నారంటే అనుకోవచ్చు, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని అదునుగా తీసుకొని అజయ్ బాబు ఫేక్ పాస్టర్, అజయ్ బాబు అభినయ దర్శన్ ని సపోర్ట్ చేశాడు అని మాట్లాడడం నాకు చాలా బాధను కలిగిస్తుంది. దయచేసి నా మీద ఏదైనా పగ, నా మీద ఏదైనా కోపం ఉంటే అది మీరు వ్యక్తిగతంగా తీర్చుకోండి తప్ప ఏ సంబంధం లేని నన్ను అభినయ దర్శన్కి సంబంధించినటువంటి ఆ విషయంలోనికి లాగి నా కుటుంబాన్ని బజార్కి ఏర్చాలని చూడకండి. నేను దేవుని కోసం పనిచేస్తున్నాను, ఇప్పటికే ఎన్నో నిందలు, అవమానాలు, భారాలు మోసాను. అదనమాట. ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడంటే నేను పత్తిత్తుని అంటున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే
ఇన్ని రోజులు రాజకీయం ఒకెత్తు, ఇక ముందు జరగబోయే రాజకీయం ఒకెత్తు. నేను చెప్తా ఉన్నా, అవసరం అయితే ఎన్నికల బరిలో మేము కూడా నిలబడతాం. నేను అభితో ఒకటే మాట చెప్పాను, ఇన్ని రోజులు సేవ చేస్తాం, దేవుని వాక్యం చెప్పాం, పాస్టర్స్ తో సంఘాలతో మాట్లాడాం. నేను అంటున్నాను, కొడితే కుంభస్థలంగా కొట్టాలి అవి, నిలబడితే నారా లోకేష్ మీద నిలబడి, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద నిలబడతాను. వాడి మీద వీడి మీద నిలబడి ఓడిపోవడం కాదు, సింహంతో కొట్లాడి చచ్చిపోతేనే పరువు ఉంటుంది. పందితో కొట్లాడి గెలిచి నేను చెప్తాను, మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పతిత్ కాదా? ఏది మీరు పతితా కాదా? నేను పత్తిత్తే. నేను పతిత్. జస్ట్ లైక్ దాట్ ఇంతే జరుగుతా ఉంది. మొత్తం అందరూ కూడా దొరికేపాటికి ఎన్ని నాటకాలు ఆడుతున్నారా, మేము సపోర్ట్ చేయం అంట. మీరందరూ ఆడికే సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు, వాడి నాటకం బయట పడకపోయి ఉంటే పోలీసులు నిజంగా ఒక్కరోజు లేట్గా అనౌన్స్ చేస్తున్నా, లేకపోతే ఒక 2 days టైం తీసుకుని ఉన్నా, ఈలోపు కలుగులో ఎలుకలన్నీ కూడా లేదు కలుగులో దాక్కున్న గొర్రెలన్నీ కూడా గులగులగులగులాడుతూ బయటకు వచ్చేసి ఉండే. నాకు తెలిసి ఈ ఎర్రప్పగాడు ఆ విగ్గుగాడిని వెళ్ళగానే ఫస్ట్ హాస్పిటల్లో ఒకటే క్వశ్చన్ అడుగుంటాడు, ఆడు ఇంకో బ్రహ్మాండమైన ఆన్సర్ ఇచ్చుంటాడు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఎగ్జాక్ట్లీ ఇదే. కానీ ఏదేమైనారా, మొత్తంగా నీ బృందం మొత్తంలో యాక్టింగ్ అస్సలు బీభత్సమైన యాక్టింగ్ చేసి, నట బీభత్స, నట భయంకర ఇలాంటివన్నీ పెట్టుకుని సినిమాని మొత్తం పెంట చేసేసిన నీకు దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అదిరా, ఇక అంతకంటే ఏటుంటుంది చెప్పు. హిందూ బంధువులరా, ఇది యాసాలు. మొత్తానికి వీడికి రేపు జరిగిందో ఎల్లుండి జరిగిందో తెలియదు, కానీ ఏదో జరగకూడదు అయితే జరిగింది. దానికి మొదటగా మనం సంతాపం వ్యక్తం చేద్దాం అనుకుంటే ఆడు చూస్తే సమరపడిపోయి ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. సినిమా సంకనాగిపోయింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే వీడు జగన్మోహన్ రెడ్డి లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చుండేవాడు. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతాం. ఎందుకంటే నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఎంతకీ అసలు విషయం మీరు మర్చిపోతుంది ఏంటంటే, ఈ విగ్గుగాడు ఓ సినిమా స్టార్. మరి ఆడేం సినిమాలో యాక్ట్ చేశాడు అనుకుంటున్నారా? చూడండి, డైరెక్టర్గా నన్ను పిలిచి, అరే నీకు ఒక క్యారెక్టర్ ఉందిరా, ఇది అనే క్యారెక్టర్ ఇస్తున్నాను అన్నాడు. ఇదే సో నాకు చాలా ఇష్టం, ఇది కోసం నేను చాలా కష్టపడ్డాను, ఇది మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది. సో మీ అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అదే అనమాట, ఇది ఈడు చేసింది. సో ఈడు చేసిన ఈ ఇదిని, అంటే ఈడి మీద వాళ్ళు చేసిన ఆ ఇదిని మీరందరూ కూడా చూశారు. నేను మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను, కాస్త ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేశాను అనే అనుకుంటున్నాను. సో ఇది ఏదైతే ఉందో ఈ ఇదిని మీరే భరించండి. ఎక్కడి నుంచైనా ఈ ఇదిని వీధుల్లోకి వస్తే నమ్మటం మానేయండి. ఇట్లాంటి ఇదిగాళ్ళు చాలామంది ఉంటారు, ఆ ఇదిగాళ్ళతోటి అప్రమత్తంగా ఉండండి. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎడ్యుకేషనల్ వీడియో అనమాట. అసలు ఇంత సినిమా జరిగింది కదా, ఒకసారి ఆ భరోసా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన చింతాడ ఏసై గారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వీడి యదవతనాన్ని సపోర్ట్ చేస్తారా, లేకపోతే వీడిని పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తున్నాము అంటూ అనౌన్స్ చేస్తారా అనేది లైవ్లోనే కాల్ చేసి తెలుసుకుందాం. చూద్దాం ఒకసారి. హలో ఏసై గారు, సార్ చెప్పండి. బాగున్నారా? ఏంటి ఇప్పుడు మీ పార్టీ స్టాండ్ ఏంటి యదవ విషయంలో? ఆ విషయంలో ఇంకేముంది, యజమాని తెలిసినప్పుడు పక్క వచ్చేయడం అంతే, ఎంతగానే ఉంది. మరి ఇంకా బర్తరఫ్ చేస్తున్నట్టు ఏమి లెటర్ ఏం రిలీజ్ చేయలేదండి మీరు? ఇప్పుడు అది పూర్తి వివరంగా ఎస్పీ గారు నిన్న డిక్లేర్ చేశారు. అవును, కాబట్టి ఈ రోజు రేపు మాది పార్టీ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆ కమిటీ మీటింగ్ లో అతను తీసేస్తాం. ఎందుకంటే ఈ పూర్తి ఏమీ లేకుండా మనం తడికే స్టెప్ తీసుకుంటే మన విలువ ఉండదు. మీ విలువ ఎట్లాగో తగ్గిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైం వాడు యదవాన్ని ఎక్స్పోజ్ అయిన తర్వాత మీ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి మీరు అతనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అని మాత్రం చెప్పారు తప్ప అతను సొంత అకౌంట్తో ఫండ్ రైజింగ్ చేయకూడదు అన్న విషయాన్ని మీరు ఖండించలా. మీరు చేసిన తర్వాత కూడా అతను మళ్ళీ సొంత అకౌంట్ పెడుతూ భరోసా పార్టీ జెండాలు పెట్టుకుంటూ ఫండ్ రైజింగ్ చేశాడు. వీడియోలు ఉన్నాయి అవి. మరి అతను ప్రజలను మోసం చేస్తుంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు ఎందుకు స్పందించట్లేదు దాని మీద? స్పందించకుండా ఎందుకంటే స్పందిస్తాము, ఖండిస్తాము, అన్ని చేస్తాము. స్పందించకుండా సైలెంట్ గా ఎందుకంటే మీరు స్పందించలేదు. లాస్ట్ టైం మీరు ప్రెస్ మీట్ చెప్పిన తర్వాత కూడా అతను వీడియోలు పెట్టాడు ఫండ్ రైజింగ్ చేస్తూ. అయితే అక్కడ ప్రాబ్లం ఏమైందంటే అతన్ని నాదే పార్టీ అని చూపించుకోవడానికి మాకే వ్యతిరేకంగా ఇదే అయిపోయాడు. ఇప్పుడు చాలా న్యూస్లలో కూడా ఏమొస్తుందంటే భరోసా పార్టీ అధ్యక్షుడు, అవును వ్యవస్థాపక అధ్యక్షుడనే వస్తుంది.
వస్తుంది. అప్పుడు ఏంటంటే మేము లేనట్టు అందులో క్లియర్ అవుతుంది. కాబట్టి దానికి మేము కూడా ఏంటంటే ఒక కమిటీ మీటింగ్ అనేది మేము కూడా పార్టీ మీటింగ్ పెట్టుకొని దానిపైన ఏం నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకొని అతని వెంటనే ఏం చేస్తామంటే సభ్యత్వం కూడా మొత్తం రద్దు చేసేస్తాము. ఎందుకు వస్తాం ఉంచాం కదా, అతనితో మేము పార్టీ చట్టం చేసుకోం కదా. కనీసం ఇప్పటికన్నా ఆడు చేసింది చీటింగ్, ఇప్పుడు ప్రజలను మోసం చేశాడు అనే విషయం నేను ఎస్పీ గారి మీటింగ్ తర్వాత ఒప్పుకుంటున్నారా మీ పార్టీ కమిటీ సభ్యులు? ఖచ్చితంగా ఒప్పుకుంటాము. ఎందుకంటే ఎస్పీ గారు చెప్పిన తర్వాత కూడా మేము ఒప్పుకుని ఎలా ఉంటాము. ముందు ఎందుకు మేము 2 days నుంచి ఎందుకు మీడియా ముందుకు రాలేదంటే విషయము పూర్తి తెలియకుండా మనం అటు చెప్పలేము ఇటు చెప్పలేము. మనం మేము వెళ్ళినప్పుడు అతను మాకు చెప్పిన విషయాలు వేరు, అక్కడ చదివిన విషయాలు వేరు. అంటే మాకు ఏంటంటే క్లారిటీగా ఇది వాస్తవం చెప్పలేదు. మీకేం చెప్పాడు? అది ఊరి బయట ఉంది, ఊరి బయట ఏదన్నా జరిగితే నాకు అక్కడ హాస్పిటల్ లేవు, వెహికల్స్ లేవు, ఏదన్నా జరిగితే నేను చనిపోతాను కదా, అలాంటిది నా పైన నేను ఎందుకు చేసుకుంటానన్నా అని అన్నాడు. అది మరి మీ పని నువ్వు చేసుకోవాలండి అనుకోకపోతే బయట ఎందుకు రూమర్ వస్తుంది? మీరు ఏదైనా చేస్తేనే కదా వచ్చేది. కానీ మీరు తీసిన వీడియోస్ కు మీకు ఇక్కడ ఉన్న దానికి సిచ్యువేషన్ సంబంధం లేదని మేము కూడా చాలా క్వశ్చన్లు వేసాం. క్వశ్చన్లు వేస్తే ఆయన అంటే పొందలేని సమాధానాలు వస్తున్నాయి అన్ని. ఓకే 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 మీకు ఇప్పుడు దాని గురించి మనకి ఏం లేదు. మేము కమిటీ మీటింగ్ పెట్టి నిన్న క్లియర్ అయిపోయింది. నిన్ననే ఫోన్ లో మాట్లాడుకున్నాం కమిటీ వాళ్ళము. ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మేము మొత్తం విడుదల చేస్తాం. ఎందుకంటే అలాంటి వాడి వల్ల మాకేమందంటే ఒక స్టేట్ కాదు మొత్తం పార్టీకే దెబ్బొస్తుంది. సరే అండి, సంతోషం. అయితే తొందరగా నిర్ణయం తీసుకోండి. రైట్ నిన్న తీసుకుంటా. మీలాగే చాలా మంది ఫోన్ చేశాను మన సహోదరులంతా. ఓకే 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 అందరికి ఇలాగే చెప్పాము. ఓకే సరే సరే ఓకే. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.